తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే. మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఎన్నో స్కాములు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ ముసుగులు. సో ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టదలుచుకుంటే ఎక్కడ పెట్టాలి, పెట్టే ముందు ఏమేమి చూసుకోవాలి అనే అంశాలన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కూడా మీ కష్టార్జితం. సో అటువంటి కష్టం వృధాగా పోకుండా, వేరే వాళ్ళ జేబులో అప్పలంగా వేసుకోకుండా ఉండాలి అంటే మీ కష్టార్జితం మీకే దక్కాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ అంశాలన్నీ కూడా మనతో పంచుకోబోతున్న వ్యక్తి ఎవరు అంటే బోధా హోమ్స్ చైర్పర్సన్ అనేటువంటి స్మితా కృష్ణమూర్తి గారు మనతోటి ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. బాగున్నారు మేడం? యా గుడ్ అండి. మేడం, యాక్చువల్గా రియల్ ఎస్టేట్ అనగానే చాలామంది ఎట్లా ఉంటుంది అంటే ఓకే తక్కువగా మనకి ఎక్కడొస్తుంది, ఓకే చాలా ఇన్వెస్ట్మెంట్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ దాని వెనకాల ఏదైనా స్కామ్స్ ఉన్నా, ఇంకా ఏదైనా సరే కొంత మార్కెటింగ్ చేసేసి క్యాప్చర్ చేసేసుకుందాం అనుకుంటారు. సో దాని వెనకాల ఉన్న ట్రాప్ అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. సో దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? సో రియల్ ఎస్టేట్ అనే ప్రోడక్ట్ ఈజ్ అ వెరీ హ్యూజ్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే దాన్ని యూనిట్ సైజ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. రైట్. ఓకే, ఇప్పుడు మనం బట్టలు కొనుక్కున్నట్టు, కూరగాయలు కొనుక్కున్నట్టు మనం రియల్ ఎస్టేట్ కొనుక్కుంటే చాలా కష్టం. అవును. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, మనం ఫస్ట్ ఏదైతే మనం లిస్ట్ అవుట్ చేస్తామో, ఇప్పుడు ఐ వాంట్ టు ఇన్వెస్ట్, అది ప్లాట్లో చేయాలో ఫ్లాట్లో చేయాలో అది ఫస్ట్ డిసైడ్ చేసుకుని ఒక బడ్జెట్ అనేది ఫైనలైజ్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఏ ప్రాపర్టీ. ఓకే. ప్రాపర్టీస్ కూడా ఈ జనాలు ఎలా అయిపోయినారంటే ఏదైతే ఎక్కువ ఫేస్బుక్లో కనపడుతుందో, ఏదైతే ఎక్కువ మనకి యూట్యూబ్లో కనపడుతుందో, పీపుల్ ఆర్ జస్ట్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్. సో దే ఆర్ గెటింగ్ బేసిక్లీ ఏం చెప్పాలంటే దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ద సోషల్ మీడియా ప్రమోషన్స్. కాకపోతే అక్కడ దాని వెనకాల ఏంటి నిజం అనేది people are not thinking over. They are not aware of that. And second thing is ఎక్కడ తక్కువ వస్తుంది అనేసి వెళ్తున్నారు. Okay, so if you have to buy if you have to purchase a property, first point is మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులు వచ్చి అది మన లైఫ్ టైం సేవింగ్స్. అది అవును. ఓకే, మనకు ₹1,00,000 వస్తుంది అంటే ఎవ్రీ మంత్ 30,000 or 40,000 మీరు సేవ్ చేసుకుంటూ వచ్చి ఆఫ్టర్ 5 years or 6 years యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ ప్రాపర్టీ. కరెక్ట్. ఓకే, సో ఆ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే అది ఎవరు పట్టించుకోరు. ఎక్కడ తక్కువలో వస్తుంది, ఎక్కడ విజిబిలిటీ పెరుగుతుంది. దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ హిందీ, జో దిక్తా హై వోయి బిక్తా హై అని. సో సింప్లీ పబ్లిక్ ఏం చేస్తున్నారంటే కళ్ళు మూసుకొని ఎక్కువ ఏదైతే ఎక్కడ కనపడుతుందో దాని వెనకాల పరిగెత్తుతున్నారు. సో దే హ్యావ్ టు స్టాప్ దట్. ఇప్పుడు పాతకాలంలో ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ఇట్ ఈస్ టు బి వెరీ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ లుక్ అట్ ఆర్ గ్రాండ్ ఫాదర్స్ ఆర్ 4 గ్రాండ్ ఫాదర్స్ టైంలో చూసుకుంటే ఒక ప్రాపర్టీ కొనాలి అంటే వాళ్ళు రెఫరెన్స్ లేనిది కొనరు. వాళ్ళ ఇన్నర్ సర్కిల్లో కొంటారు. అది ఎందుకు చేసేవాళ్ళు? ఎందుకంటే మనకు ఆ ప్రాపర్టీ గురించి తెలుసు. మన కంటి ముందే ఒక 10 సంవత్సరాల నుంచో లేదంటే 5 సంవత్సరాల నుంచి. సో దే గో అండ్ బై దట్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్, ఇక్కడ ఉన్న ల్యాండ్ ప్రాక్సిమిటీకి అది ఎక్కడో 100 kilometers 20 kilometers దూరంలో ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మీకు ఆ ప్రాపర్టీ గురించి తెలియదు. సెకండ్ థింగ్, ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే దాంట్లో వచ్చే లీగాలిటీస్ ఏంటో ద కామన్ పర్సన్ డజంట్ నో. ఫీవర్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలానే ఒక ప్రాపర్టీ కొనే ముందు ఒక ప్రాపర్టీ అడ్వైజర్ లేదంటే ఒక లీగల్ అడ్వైజర్ దగ్గర వెళ్ళాలి అనేది మన పబ్లిక్కి తెలియదు. దే జస్ట్ అక్కడ ఆఫీస్కి వెళ్తారు, దే విల్ షో దెమ్ ద ప్రమోషనల్ యాక్టివిటీస్. ఒక బ్రోచర్ చేతిలో పెడతారు విత్ కలర్ఫుల్ ఫ్లోర్ ప్లాన్స్ ఉండొచ్చు, లేదంటే ప్లాటింగ్ అయితే ఫుల్ గ్రీనరీతో ఉండొచ్చు. ఆ బ్రోచర్ పెడతారు వాళ్ళ ముందు తప్ప ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏంటి, దాని లీగాలిటీస్ ఎక్కడున్నాయి. ఓకే, ఆ లీగాలిటీస్ మనం తీసుకొని మనం ఒక 5,000 10,000 ఇచ్చి వేరే ఒక లాయర్తో సెకండ్ ఒపీనియన్ కింద తీసుకోవాలనేది ఎవరు చేయట్లేదు. ఓకే, సో దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యాజ్ అ విక్టిమ్. సో ఇప్పుడు ఎవరైనా ఒక కస్టమరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదా ఒక సేవింగ్స్ తీసుకొని తను ఒక సొంత ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి ఒక ప్లాట్ కొనాలి అనుకున్నారు అనుకోండి. సో ఎవరో రియల్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక యాడ్ చూసి మీరు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రోచర్లు వీటికంటే వాళ్ళు బేసిక్గా ఫాలో అవ్వాల్సినవి ఏమిటంటారు?
సి ఓపెన్ ప్లాట్స్లో స్కామ్స్ ఎక్కువ ఉన్నాయండి. అది ఏమవుతుంది అంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు మీరు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డర్ అనుకోండి ఆర్ డెవలపర్, మీరు ఒక ల్యాండ్ లార్డ్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. 50 లక్షలు ₹1 కోటి ఇచ్చి మీరు ఒక 10 ఎకరాల ప్రాపర్టీ మీరు అగ్రిమెంట్ చేసుకుంటారు. దెన్ వాట్ యూ విల్ డూ నెక్స్ట్, జాయింట్లో మీరు పర్మిషన్కి అప్లై చేస్తారు. ఓకే, అప్లై చేసినప్పుడు అగైన్ దెర్ ఆర్ 2 ways టు కనెక్ట్ టు దట్ ప్రాపర్టీ. అదేంటంటే ఎల్పి. ఇప్పుడు ప్రతి ప్లాట్ డెవలప్మెంట్ ఆర్ డెవలపర్ ఏం చేస్తున్నారంటే ఎల్పి రాగానే అమ్మేస్తున్నారు. ఎల్పి అంటే ఇట్స్ ఎ టెంపరీ నంబర్. ఓకే, ఒక ప్లాట్ కొనేటప్పుడు 2 అప్రూవల్స్ ఉంటుంది. ఒకటేమో ఎల్పి, ఇంకోటేమో ఫైనల్ అప్రూవల్. ఓకే, ఆ ఎల్పి అనేది ఏంటంటే మీరు గవర్నమెంట్ దగ్గర ఒక అప్లికేషన్ పెడుతున్నారు, నేను 10 ఎకరాలు ఎక్వైర్ చేసుకున్నాను, నాకు దానికి పర్మిషన్స్ కావాలి. డెవలప్మెంటల్ పర్మిషన్స్ అంటే రోడ్లు వేయాలి, డ్రైనేజ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, వాటర్ ట్యాంక్ కట్టాలి, ఒక పార్క్ క్రియేట్ చేయాలి. దానికి యు ఆర్ పేయింగ్ ఏ ఫీ టు ద గవర్నమెంట్. ఓకే, అండ్ యు ఆర్ టేకింగ్ అన్ ఎల్పి నంబర్. యాక్చువల్లీ ఎప్పుడు అమ్మాలి అంటే ఫైనల్ అప్రూవల్ వచ్చినాక. అంటే ఆ వెంచర్ని మీరు 100% డెవలప్ చేయాలి. రోడ్లు వేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ రెడీ చేయాలి. యాజ్ ఐ టోల్డ్, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి డన్. దాని తర్వాత మీరు అమ్మాలి. కానీ ప్రొసీజర్ ప్రకారం ఏమవుతుందంటే ఎల్పి మీద అమ్మేస్తున్నారు. ఓకే, సో ద డెవలపర్ ఏం చేస్తున్నాడంటే ఒకవేళ 100% అమ్మేసాడే అనుకో, లేదంటే 70-75% అమ్మేసారే అనుకో, దే నాట్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నేను ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వకుండానే సేల్ చేస్తే వెదర్ ఇట్ కమ్స్ అండర్ క్రైమ్ ఆర్ నాట్? సి నథింగ్ కమ్స్ అండర్ క్రైమ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ బ్రాట్ ఇన్ టు ద నోటీస్. అదేనండి, ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని హత్య చేశారని ఎవరైనా రిపోర్ట్ చేస్తేనే అదొక హత్య అని తెలుస్తుంది. సో సిమిలర్లీ ఇఫ్ ఒక స్కామ్ జరిగింది, నేను ఒక విక్టిమ్, నేను అది ముందుకు తీసుకొచ్చేంత వరకు పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ దట్ స్కామ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఎల్పి మీద మీరు నాకు అమ్మేశారు, మీరు డెవలప్మెంట్స్ చేయలేదు, మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ అవ్వలేదు. ఓకే, డెవలపర్కి రావాల్సిన కంటే ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి, ఎగ్గరగొట్టేశాడు, వెళ్ళిపోయాడు. నేను ఆ ప్లాట్లో ఇల్లు కట్టొచ్చా? కట్టలేను, ఎందుకంటే ఫైనల్ అప్రూవల్ రాంది. ఐ కెనాట్ కన్స్ట్రక్ట్, నా కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ రావు. Okay, so who is the victim there? I am the victim. And you just flew away from there. Okay, so what should I do? I should come up, I should gather the people. Then oka complaint raise cheyali. I have to go to the RERA department or I have to go to the HMDA department, and then I have to file a case against the builder. సో ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్, నేను బిల్డరు, సో ఫైనల్ అప్రూవల్ రాకుండానే నేను మీకు అమ్మేశాను. సో యు ఆర్ ద కస్టమర్. ఐ డోంట్ నో మీకు అంత అవగాహన ఉందన్న సంగతి నాకు తెలీదు, జస్ట్ జనరల్ కస్టమర్ అని చెప్పేసి ఐ ఫెల్ట్. సో కానీ మీరేం చేస్తున్నారు, యు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టైం, నేను ఎప్పుడు దీన్ని ఇలా చేసేసి మీకు ఇచ్చేస్తానా, సో మీరు దాన్ని కేసు ఫైల్ చేయాలి అని అనుకుంటే అప్పుడు పాసిబిలిటీ లేదంటారా అది క్రైమ్ కింద కన్సిడర్ చేయడానికి? It is a crime andi. See, as a developer, you have to get me the final approval. That is your responsibility. ఇప్పుడు మనం ఫ్లాట్స్ ఏదైతే ప్రీ లాంచ్లలో అమ్ముతున్నారు, సిమిలర్లీ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఓపెన్ ప్లాట్స్ ఆల్సో. ఓకే, ఏమవుతుంది అంటే పెద్ద పెద్ద ఐ మీన్ దే బ్రింగ్ ద సెలబ్రిటీస్, ఓకే, లేదంటే స్పోర్ట్స్ స్టార్స్ ని తెచ్చేసుకొని హోర్డింగ్స్ వేసేసుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేపించేసుకొని పబ్లిసిటీ చేసేసి టెంట్లు వేసేసి బిర్యానీలు పంచేసుకొని 200-300 పీపుల్ని క్రౌడ్ పుల్లింగ్ చేసేస్తారు. అండ్ దే సే దట్ అక్కడ 50 ప్లాట్స్ బుక్ అయినాయి, ఇక్కడ 10 ప్లాట్స్ బుక్ అయినాయి. సో దిస్ ఇస్ ఆల్ లైక్ మార్కెటింగ్ స్టాటిక్స్. కానీ యాజ్ ఏ కస్టమర్ ఐ హ్యావ్ టు బి అవేర్ వాట్ ఐ నీడ్ అండ్ వాట్ ఐ డూ నాట్ నీడ్. ఇప్పుడు నేను ఎవరో సెలబ్రిటీ XYZ సెలబ్రిటీ వెళ్ళి పెద్ద హోర్డింగ్ మీద తను యాడ్ ఇచ్చేసాడని నేను వెళ్ళి కొనుక్కున్నాను అనుకోండి, రేపు నాకు ఆ ప్లాట్ రాకపోతే ఆ సెలబ్రిటీని వెళ్ళి నేను కంప్లైంట్ చేయలేను. ఐ హ్యావ్ టు హోల్డ్ ద బిల్డర్. సో బిల్డర్ ప్రొఫైల్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ మనకి స్కామ్స్లో మెయిన్ రీజన్ ఎక్కడ స్కామ్ అయ్యేది అంటే ఇస్ విత్ ద బిల్డర్ ప్రొఫైల్. సో కొనే వాళ్ళు ఎప్పుడు కూడా బిల్డర్ ప్రొఫైల్ వెరిఫై చేయరు. అతను చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఈజ్ ఏ సక్సెస్ఫుల్ బిల్డర్ ఆర్ నాట్, డస్ రియల్లీ హ్యావ్ ఏ బ్రాండ్, దట్ నోబడీ ఈస్ చెకింగ్. జనాలకి ఏంటంటే పక్కన 20,000కి అమ్ముతున్నారు, ఇక్కడ 15,000కి వస్తుంది నాకు ప్లాట్, సో నాకు దిస్ ఈజ్ ఓన్లీ బెటర్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూ గో టు ద బ్రాండెడ్ బిల్డర్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఓన్లీ వైట్ అమౌంట్. ఓకే, సో బ్లాక్ లో వాళ్ళు తీసుకోరు. సో చాలా మంది దగ్గర బ్లాక్ అమౌంట్ ని కన్వర్ట్ చేయడానికి ఆప్షన్ లేదు. సో దే విల్ నాట్ గో టు ద బ్రాండెడ్ పీపుల్, దే విల్ గో టు దోస్ పీపుల్ హూ యాక్సెప్ట్ యువర్ బ్లాక్ మనీ. సో వైట్ మనీ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. బట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ దగ్గర బ్లాక్ అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని అప్రోచ్ అవ్వరు. ఎస్, ఇది కూడా ఒక రకమైన ఇప్పుడు జరిగే ఒక ట్రెండ్ అన్నమాట. ఎందుకంటే మీరు ఏ XYZ బ్రాండెడ్ బిల్డర్స్ ని తీసుకున్నా దే ఆర్ యాక్సెప్టింగ్ 100% వైట్.
కొంతమంది 20% అలా అడ్జస్ట్ చేసుకుంటున్నారు తప్ప, బట్ అదర్వైజ్ ఆల్ ద బిల్డర్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఓన్లీ వైట్ అమౌంట్. ఓకే, సో ఇప్పుడు జనాల దగ్గర హూ ఎవర్ ఇస్ జనరేటింగ్ బ్లాక్ మనీ, వాళ్ళకి ఆప్షన్ లేదు. They cannot go to the branded builders. They go to the normal builders. Normal builders ఏంటంటే they will give you a very big platform of marketing statics. వాళ్ళకి కావాల్సింది కూడా అదే అనుకుంటా కదా. అయితే వాళ్ళకి కూడా కావాల్సింది అదే. ఎందుకంటే వీళ్ళు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకోలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బయట చెప్పుకోలేరు. అండ్ వైట్ అమౌంట్ కి అయితే మనకి యూ విల్ హ్యావ్ ఎ ప్రూఫ్, చెక్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎనీథింగ్. ట్రాన్సాక్షన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. బ్లాక్ మనీ ఆ రిసిప్ట్ కూడా చెల్లదండి. అవును. So where does this man go? So legally there is nothing to show. Nothing legally. It cannot be even, it comes under crime also. Yes, it cannot be even escalated because manam legal ga elte so fund adugutaru. Avunu. So the victim has to just simply shut his mouth and sit. So this is how the scams are running in the market these days. So manam entante awareness program kinda mem deenikante mundu kuda chaala videos chesamu saying that go with better builders. ఒక 2 years లేట్ అయినా మీకు ప్రాపర్టీ అయితే వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ఆల్ దీస్ ప్రీ లాంచ్ ప్రాపర్టీస్. ఈ ప్రీ లాంచ్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. అసలు అప్రూవల్స్ కూడా ఉండదు, రేరా ఉండదు, జస్ట్ ప్లాట్ తీసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు, బ్లూ షీట్లు వేసేసుకుంటారు, ప్రీ లాంచ్ అనేసి, అది కూడా సింగిల్ టైం పేమెంట్. సో ఇప్పుడు మనం ఈ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ గురించి పక్కన పెట్టేద్దాము. సొసైటీలో వాళ్ళకంటే కూడా కామన్ మ్యాన్ మనకి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఎక్కడో చోట కొనుక్కుందాం, కొంత స్థలం కొనుక్కుందాం అని చెప్పేసి అనుకుంటారు కదండి. సో ఇప్పుడు వాళ్ళు ఇట్లా మోసపోయిన ఘటనలు మీ దగ్గర ఏమైనా సరే ఉన్నాయా? చాలా ఉన్నాయి బాధితులు. రోజుకి 1 or 2 calls we will be getting అండి. This is the situation of their investments డైలీ. ఎందుకంటే వీఆర్ ఇంటూ ప్రాపర్టీ అడ్వైజింగ్. సో చాలా మంది వస్తారు మా దగ్గరికి. మేజర్గా ఏంటంటే ఎల్డర్లీ పీపుల్ వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులు తీసుకెళ్ళి పెడతారు. పిల్లలేమో యూఎస్లో యూకేలో సెటిల్ అయి ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి రిటైర్మెంట్ డబ్బులు ఏదో ఒక కంపెనీలో పెడతారు. దీని నుంచి ఎలా బయటపడాలి అనేది వాళ్ళకి చాలా ఒక స్ట్రెయిన్. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇఫ్ యూ గో టు ఏ ప్రాపర్టీ లాయర్ ఆల్సో, వాళ్ళు వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే లాయర్స్ ఆర్ ఆల్సో దీస్ డేస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో చాలా మంది ఫోన్ చేస్తుంటారు, కలుస్తూ ఉంటారు. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ దే డూ నాట్ హ్యావ్ అ గుడ్ ఆప్షన్ వేర్ దే కెన్ గో అండ్ ఓపెన్ దేర్ హార్ట్ అండ్ టాక్ టు పీపుల్. ఓకే, ఎందుకంటే స్కామ్ లో పడ్డాననేసి చాలా మంది వాళ్ళు డిస్కస్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి అది ఒక నామోషి. అరే నేను ఎవరినో నమ్మి డబ్బులు పెట్టాను, ఇప్పుడు వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, ఎవరో నన్ను మోసం చేసి వెళ్ళిపోయారని 10 మంది మాట్లాడుకుంటారు. సో దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్ చాలా ఉన్నాయి మనకి హైదరాబాద్లో. అండ్ ఇప్పుడు లాస్ట్ 6-7 months లో చూసుకుంటే ఎవ్రీ మంత్ 1 to 2 scams ఆర్ కమింగ్ అవుట్. మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఫాలో అవుతూనే ఉంటారు. సో యూ మైట్ బీ ఆల్సో సీయింగ్ ఈ నెల హై రైజ్ అపార్ట్మెంట్ స్కామ్లో కనపడింటే 1 or 2 weeks బ్యాక్ ఓపెన్ ప్లాట్ స్కామ్స్ బయటపడి ఉంటుంది. అది కూడా ఇట్స్ నాట్ జస్ట్ 100 crores or 50 crores. ఇప్పుడు బయటకు వచ్చే ప్రతి స్కామ్ ఈజ్ లైక్ 200 crores, 500 crores ఇలాంటి స్కామ్స్ బయటకు వస్తున్నాయి. అంటే అది కూడా ఈ ప్రాపర్టీస్ ఏంటి 3 years, 4 years బ్యాక్ సోల్డ్ అవుట్ ప్రాపర్టీస్. ఓకే, సో పీపుల్ ఆర్ ఆల్సో ఫైండింగ్ ఇట్ వెరీ గిల్టీ టు కమ్ అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద పబ్లిక్. అలాంటి ఒక సిచ్యువేషన్ మనకి హైదరాబాద్ లో వచ్చింది. సో ఇప్పుడు ఆ స్కామ్ కి ఎవరైనా బాధితులు అయ్యి ఉన్నారు అనుకోండి, మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా, అవునండి, మీరు ఏమైనా సరే సొల్యూషన్ ఇవ్వగలరా? మేము చేసేది ఏంటంటే రేరాలో కంప్లైంట్ చేపిస్తాం వాళ్ళతో. అదర్ దెన్ దట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇప్పుడు రేరాలో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలి అన్నా కూడా మీ దగ్గర డాక్యుమెంట్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మామూలుగా జనరలీ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్ దే జస్ట్ గివింగ్ యూ అన్ MOU. సేల్ అగ్రిమెంట్ కూడా చేయట్లేదు. 20%, 25% తీసేసుకుంటారు, ఒక నార్మల్ MOU రాసి ఇచ్చేస్తారు. ఏంటి దట్ దే హావ్ పేడ్ సో మచ్ ఆఫ్ మనీ, సో అండ్ సో ఒక రిసిప్ట్ టైప్ లో ఇచ్చేస్తారు. ఆ ఒక డాక్యుమెంట్ తీసుకొని మీరు రేరాకి వెళ్తే ఇట్స్ నాట్ సఫిషియంట్. యూ నీడ్ ఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఇప్పుడు సేల్ అగ్రిమెంట్ మీరు చేసుకుంటున్నారు కంపెనీతో, జస్ట్ 1% పే చేసేసి రిజిస్టర్ చేసుకోండి ఆ డాక్యుమెంట్ని. 6 months తర్వాత రిజిస్ట్రేషన్ చేసిస్తా అన్నారు ప్రాపర్టీ, లేదంటే 1 year తర్వాత రిజిస్టర్ చేసిస్తారనేది మెన్షన్ చేయించుకోండి. వింటున్నారు కదండి, ఇవన్నీ నేను ఆ డౌట్స్ ఎరైజ్ చేస్తుంది. ఎందుకంటే మీ గురించి మీకు క్లారిటీ ఇద్దాము, ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏమేం చేయాలి అనేది ఆ మేడంని అడగడానికి కూడా రీజన్ ఇదే. అట్ ద సేమ్ టైం మేడం, ఒకవేళ ఈ లెందీ ప్రాసెస్ కంటే కూడా ఇప్పుడు ఉదాహరణకి ఒక కామన్ మ్యాన్ 40-50 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు ల్యాండ్ కొనడానికి. సో దానికి కొనడానికి ముందు మీ దగ్గర అప్రోచ్ అయితే మీరు ప్రాపర్గా గైడ్ చేయగలరా?
చాలా మట్టుకి జనాలు మా దగ్గరకి వచ్చి వాపస్ వెళ్తూ ఉంటారండి. ఎందుకంటే మేము చాలా, ఇఫ్ 100 people are coming to me, 50 people we turn out the properties they bring to us. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే వాళ్ళ మార్కెటింగ్ ఆఫీస్కి వెళ్తారు, దే గో మీట్ ద బిల్డర్స్ ఆఫీస్, అక్కడ వాళ్ళ ఆ చామ్ అంతా చూసేసి అరే వాళ్ళు మనల్ని మోసం చేస్తారా, వాళ్ళంతా మంచి వాళ్ళని చెప్పేసి వస్తారు మా దగ్గర. సో వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మేము ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తాం. దాంట్లో రేరా ఉంటుంది, హెచ్ఎండిఏ ఉంటుంది, ఇట్ ఈస్ హై రైజ్ అపార్ట్మెంట్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అడుగుతాము, పక్కన లేక్ ఉందనుకోండి, దెన్ వీ విల్ ఆస్క్ ఫర్ ద ఎఫ్టీఏ లిమిట్స్, ద బఫర్, ద సర్వే నెంబర్స్, ద ల్యాండ్ స్కెచ్, ఇవన్నీ మేము అడుగుతాము. వీళ్ళు వెళ్ళి బిల్డర్ని అడుగుతారు. బిల్డర్ ఏమంటాడు, ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను నమ్మవా అని అడుగుతాడు అక్కడెవడో. ఈ కస్టమర్ ఏంటంటే ఇట్లా నలిగిపోతుంటాడు. సో హీ విల్ రెఫ్యూజ్ టు కమ్ బ్యాక్ టు అస్. ఆ మేడం దగ్గరికి వెళ్తేనేమో పేపర్లు అడుగుతున్నారు, వీళ్ళేమో మోసం చేసేటట్టు లేరు, ఇలా సగం మంది బ్యాక్అవుట్ అయ్యే ట్రాప్లో పడిపోతుంటారు. ఐ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ లాస్ట్ ఇయర్ ఒక అతను వచ్చాడు, ఈజ్ ఎల్డర్లీ పర్సన్, 75-76 years ఉంటుంది, పుప్పాలగూడలో ఒక ప్రాపర్టీ కొనాలని వచ్చాడు. హీ టోల్డ్ మీ అబౌట్ ద ప్రాపర్టీ. కాకపోతే నాకు తెలుసు దానికి రేరా రాలేదు, హెచ్ఎండిఏ లేదని కూడా. బట్ వీ గేవ్ హిమ్ ఏ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. అప్పట్లోనే జస్ట్ 1 month బ్యాక్ ఎంతో ఆయన ఏదో ప్రాపర్టీ అమ్ముకున్నాడు ఊర్లో, అరౌండ్ సమ్ 1.5 CR to 2 CR. డబ్బులు ఉన్నాయి, అదే అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని వచ్చాడు. మేము డాక్యుమెంట్స్ అడిగాము అండ్ వీ ఆల్సో చార్జ్ ఏ ఫీ, 25,000 అవుతుందండి. వీ విల్ గివ్ యూ ఆల్ ద లీగాలిటీస్ అండ్ ద స్ట్రక్చరల్ అండ్ ఎవ్రీథింగ్, వీ చెక్ ఎవ్రీథింగ్ థరోలీ. ఆయన మళ్ళీ మా దగ్గరకు రాలేదు. ఎందుకంటే ఆయనకు ఆ 2 కోట్లు ఇన్వెస్ట్ చేసే దగ్గర మాకిచ్చే 25,000 ఆయనకు చాలా బర్డన్ అనిపించింది. వింటున్నారు కదండి, ఇక్కడ మేడంకి ఫీజు 25,000, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సరే అతనంటే 2 crores అనుకున్నారు, ఒక 30 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 25,000 పెడితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అసలు పెట్టాలా పెట్టకూడదు అనేది. రిస్క్ తీసుకుంటున్నారు చూసారా, 25,000 గురించి రిస్క్ తీసుకుంటే అది మరి చూడండి, ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్ మీ ఇష్టం, అది మీ డబ్బులు. ఆ 25,000 ఇంపార్టెంటా లేకపోతే 50 లక్షలు ఇంపార్టెంటా అనేది చెప్పండి మేడం. ఎందుకంటే ఆయన మా దగ్గరకు వచ్చినప్పుడు వాట్ హీ టోల్డ్ ఈజ్ ఇన్ 1 month కంపెనీకి రేరా వస్తుంది అని చెప్పారు అని. కానీ రీసెంట్ గా కూడా నేను చెక్ చేస్తే దానికి ఇంకా హెచ్ఎండి అప్రూవల్ కూడా రాలేదు. అతను మిమ్మల్ని అప్రోచ్ అయింది లాస్ట్ ఇయర్ 1 year అయ్యింది. అండ్ ఐఎమ్ షూర్ హీ వుడ్ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్. ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెషన్ లో అర్థమైపోతుంది దట్ హీ సో ఇంప్రెస్డ్ విత్ దట్ ప్రాపర్టీ, ద వే దే ఆర్ హ్యాండ్లింగ్ ద క్లయింట్స్. ఎందుకంటే మార్కెటింగ్ వాళ్ళు ఇప్పుడు ఏ కంపెనీకి చూసినా కూడా దే ఆర్ హైరింగ్ బిగ్ పీపుల్, పెద్ద కంపెనీస్ నుంచి తెచ్చి హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దే కెన్ మార్కెట్ దేర్ ప్రోడక్ట్ వెల్ అనేది. నేను చూసానండి రీసెంట్లీ కూడా టీవీ ఛానల్స్ లో కూడా వస్తున్నాయి. అక్కడ ఏంటి అంటే మీరు రండి, జస్ట్ కాల్ చేస్తే దే విల్ పిక్ అండ్ డ్రాప్. అండ్ మోర్ ఓవర్ ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే బేర్ చేస్తున్నారు. ఓరు నాయన ఇంత ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళకి, అంటే వీళ్ళు అసలు ప్రాపర్గా పబ్లిక్కి అంత మంచి ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటే అతనే పెట్టుకుంటాడుగా. సింపుల్ లాజిక్. ఇతను అంత దయార్థ హృదయం కాదుగా, అప్పుడే పబ్లిక్ అందరికి కూడా మంచి ప్రాపర్టీ ఇవ్వాలి, తక్కువ ధరలో ఇవ్వాలి అని చెప్పేసి. సో ఇది ఒక ట్రాప్ అండి. ఇవాళ మనం చాలా తెలివిగల వాళ్ళం అని అనుకుంటానే ఆ ట్రాప్లో పడిపోతున్నాం. సో మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి వాళ్ళకి? నేను చెప్పేది ఒకటేనండి. ఇప్పుడు మీరు ఒక ప్యాంట్ షర్ట్ తీసుకోవాలని మాల్కి వెళ్తే మీరు వెళ్తారు, మీరు చూస్ చేస్తారు, మీకు నచ్చితేనే మీరు తీసుకుంటారు. సిమిలర్లీ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బై ఏ ప్రాపర్టీ ఆల్సో, డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. మీరు మీ టైం తీసుకొని మీరు వీల్ తీసుకొని ఒక్కసారి వాళ్ళ ఆఫీస్లో వెళ్ళండి. బట్ నెక్స్ట్ 2-3 times మీరు సైట్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అనగానే చాలా మంది బినామీలు వస్తున్నారు. అవును. సో ఆ బినామీలు రావటం, ఆ బినామీలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఏవేవో పెట్టేస్తారు, ఆఫర్స్ పెడతారు, ఇంకా అట్రాక్ట్ చేయాలని చూస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ను కూడా వైట్ చేసుకోవాలని చూస్తారు, ఇలా రకరకాలుగా. సో ఆ బినామీలు పెడుతున్న కంపెనీస్కి వాళ్ళ ట్రాప్లో పడకుండా ఉండాలి అంటే ఏం చేయమంటారు? దట్ ఈస్ వేర్ ద బిల్డర్ ప్రొఫైల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అండి. ఇప్పుడు మాక్సిమం 40 to 50% రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ బినామీల పేరు మీదనే నడుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ అండ ఉంటుంది. ఏ చీట్ చేసినా కానీ దే కెన్ ఎస్కేప్ ఈజీలీ. బలైపోతుంది సామాన్యులు. సో అక్కడే మనకి బిల్డర్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ కి ఎక్స్పీరియన్స్ లేకుండా టక్కుమని ఓవర్ నైట్ ఇఫ్ ఈస్ బికమింగ్ ఏ ఎండి ఆఫ్ ఏ కంపెనీ ఆర్ ఎ బిల్డర్, అది కూడా ఎలాంటి ప్రాజెక్ట్స్ కి, hundreds of acres ప్రాజెక్ట్స్ కి ఎండీలు అవుతున్నారు, విచ్ క్లియర్లీ సేస్ దాట్ దేర్ ఇస్ సంబడి బిహైండ్ హిమ్. సో ఓపెన్ ప్లాట్స్ లో మీకు బిల్డర్ ప్రొఫైల్ చెక్ చేయటం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. అప్పుడు ఎలా చెక్ చేయమంటారు? ఆయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆయన ఏం చేశాడు, ఆయన హిస్టరీ ఏంటి. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానండి, ఎవ్రీబడి నోస్ వాట్ ఐ యామ్. నాకు ఒక పబ్లిక్ ఇమేజ్ ఉంది,
స్మితా కృష్ణమూర్తి అని గూగుల్ చేస్తే దే నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ. కానీ యూ గో టు దీస్ బిల్డర్స్, వాళ్ళు ఎక్కడ కనబడరు మీకు, వాళ్ళు పబ్లిక్ అపియరెన్స్ కూడా చేయరు. మీ పర్సెప్షన్ లో నేను వస్తాను. సో నేను ఐ హ్యావ్ అ గుడ్ స్కెచ్ ఇన్ మై మైండ్. ఓకే. సో నేనేం చేస్తానంటే జస్ట్ సింపుల్ గా 10 acres ప్రాజెక్ట్ ఒకటి తీసుకుంటాను, జెన్యున్ గా కంప్లీట్ చేస్తాను, దాన్ని అప్లోడ్ చేస్తాను. అది గూగుల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. నా స్కెచ్ ప్రకారంగా నెక్స్ట్ 100 acres 200 acres తీసుకుంటాను. దెన్ నా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాను. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, ఇఫ్ యు ఆర్ ఎ న్యూ బిల్డర్, మీరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసినాక మీరు అమ్మండి, అప్పుడు పబ్లిక్ విల్ హ్యావ్ మోర్ గుడ్ ఒపీనియన్ ఆన్ యూ. అదేనండి, నాకు గుడ్ ఒపీనియన్ లేదు, నేను చీట్ చేయాలనేది ఉంది. అందు గురించి ఆ 10 acres లో నేను బ్రహ్మాండంగా కన్స్ట్రక్ట్ చేసి జెన్యున్గానే చేశాను అంతా. కానీ ఇక్కడ 100 acres 200 acres లోనో నేను స్కామ్ చేయాలనుకుంటున్నా. సో దీన్ని చూపిస్తా జెన్యునిటీని, కానీ అక్కడ చీట్ చేస్తా. మీరు ఎలా చీట్ చేస్తారు? మీరు డెవలప్ చేయకుండా వెళ్ళిపోతారు, అక్కడే కదా మీరు చీట్ చేయగలరు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ద పీపుల్ దట్ డెవలప్డ్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో మీరు ఒకసారి డెవలప్ చేసి మీరున్నా మీరు లేకపోయినా అక్కడ పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ప్రాపర్టీ అప్రూవల్ ఈస్ డన్. మీ బాధ్యత ఏంటి యాజ్ ఎ బిల్డర్? యూ హ్యావ్ టు డెవలప్ దట్ ప్రాపర్టీ. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, అవంతా బ్రాండెడ్ బిల్డర్స్ చేసినది కాదు, జస్ట్ నార్మల్ బిల్డర్స్ చేసిన ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ అవన్నీ అమ్ముడుపోయినాయి, దాంట్లో జనాలు ఉంటున్నారు కదా. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ప్రీలాన్ స్కామ్స్. ఓకే, మీరు ప్రీలాన్ స్కామ్స్ ఎక్కడన్నా చూడండి, హై రైజ్లలో గేటెడ్ లోనే మీకు ప్రీలాన్ స్కామ్స్ కనపడుతున్నాయి. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ లో ప్రీ లాంచ్ అసలు ఎక్కడ వినపడదు, ఎందుకంటే దోస్ మిడ్ సెగ్మెంట్ ఆర్ స్మాల్ సెగ్మెంట్ బిల్డర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే బై ద ప్లాట్ ఆర్ దే టేక్ ఇట్ ఫర్ డెవలప్మెంట్, వాళ్ళు స్ట్రక్చర్ రేస్ చేస్తున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. ఓకే, సో అక్కడ మీకు స్కామ్స్ కనపడట్లేదు. సో స్కామ్స్ ఎక్కడ కనపడుతుంది అంటే వేర్ బిగ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ఆ బిగ్ మనీ దగ్గరనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మేడం మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ వి నీడ్ టు చెక్ ద ప్రొఫైల్ ఆఫ్ దట్ బిల్డర్. yes, that is very important అండి. వినండి, ఇందులో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ బిల్డర్ యొక్క ప్రొఫైల్ చెక్ చేయండి, అండ్ నెక్స్ట్ ఆ లేఅవుట్ కి సంబంధించిన దాంట్లో ఫైనల్ అప్రూవల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాతే ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ చేయండి. అంతేనండి? అంతే. సో స్టిల్ ఎనీ మోర్ ఎల్స్? ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ వచ్చాక ప్రైజెస్ మారుతుంది అంటారు. ఓకే, వాళ్ళు ఏం చెప్తారు అంటే ప్రీ లాంచ్ లో అయితే మీకు 2000, మీకు ఫైనల్ అప్రూవల్ అన్ని అయిపోయినాక మీకు 5000 అంటారు. కానీ ఇఫ్ ఐ ఆమ్ ఏ బయర్, నేను అది రెడీ టు మూవ్ ఇన్ లో ఇంకో 6 months 7 months బ్యాలెన్స్ ఉంది అనుకుంటే ఆ టైంలో నేను ఇన్వెస్ట్ చేసుకుంటా. ఎందుకు అంటే నాకు అంటి ముందు ప్రాపర్టీ ఉంది, స్ట్రక్చర్ ఉంది కంప్లీట్లీ, అండ్ ఐ కెన్ రిజిస్టర్ దట్ ప్రాపర్టీ. లేదు మీరు ప్రీ లాంచ్ లో మీరు చేసుకుంటే అపార్ట్మెంట్స్ లో అయితే మీకు యూడిఎస్ ఇస్తారు, 20 or 25 square అన్డివైడెడ్ షేర్. అది తీసుకొని మీరు ఏం చేయగలుగుతారు రేపు? యూ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ దట్. యూ కెనాట్ లొకేట్ యువర్ ప్రాపర్టీ. ఆ 25 square yards ఎక్కడ వస్తుంది? అండ్ ఆ 3 ఎకరాల్లోనూ 4 ఎకరాల్లో యూ కెనాట్ లొకేట్ యువర్ ప్రాపర్టీ. సో వాట్ విల్ యూ డూ విత్ దట్ అన్డివైడెడ్ షేర్? ఇట్ ఈస్ వేస్ట్. సో వాట్ ఎవర్ ద ప్రైస్ డిఫరెన్స్ ఇస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో దూసుకెళ్ళిపోయింది. ఇట్ హాస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. టోటల్ ఇండియాలోనే వీఆర్ స్టాండింగ్ సెకండ్ నౌ ఇన్ స్కై స్కేపర్స్. ఓకే, దట్ మీన్స్ హైదరాబాద్ ఇస్ ఎ బిగ్ మార్కెట్, అండ్ వెన్ ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ మార్కెట్ డెఫినెట్లీ స్కామ్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయటం అనేది యాజ్ ఎ కామన్ మ్యాన్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ నాట్ ద అదర్ పర్సన్స్. అక్కడ బిల్డర్ రెస్పాన్సిబిలిటీ కాదు, జనాలు ఏదైనా రెడీగా ఉంటారు. ఇట్స్ నాట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. యాజ్ ఎ బయర్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను జాగ్రత్తగా ఉంటే నా డబ్బులు నా దగ్గర సేఫ్ గా ఉంటుంది, లేదంటే నా డబ్బులు అవతలవాడి జేబులో ఉంటుంది, అండ్ అవతలవాడి జేబులోకి వెళ్ళాక మన జేబుకి ఇంపాసిబుల్ అది. సో ఇన్వెస్ట్మెంట్ ని మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటామో అంత జాగ్రత్తగా మన సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ప్రీ లాంచ్లలో ప్లాట్స్ ఎల్పీలో నాకు 15,000 పడింది గజం. ఓకే, అది అయిపోయిందంటే 20,000 పడుతుంది, కానీ నేను 20,000 పెట్టే కొంటాను అని కస్టమర్స్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారనుకోండి, స్కామ్స్ విల్ నాట్ హ్యాపెన్. సో విన్నారు కదండి. యాక్చువల్గా ఇక్కడ ఈ వీడియోలో ఏంటి అంటే మా అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఇది మార్కెటింగ్ కాదు, ఇంకొకటి కాదు, పబ్లిక్ మాత్రం అవేర్నెస్ రావాలి, వాళ్ళకి అవేర్నెస్ రావాలి. మీరు మోసపోకూడదు, మీ రూపాయి జాగ్రత్త చేసుకోండి, సరైన చోట్ల ప్రొఫైల్ అంతా చెక్ చేసుకొని పెట్టుబడి పెట్టుకోవాలి అన్నదే మా ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్లీ అప్రిషియేట్ అండి, ఎందుకంటే మీలాంటి ఛానల్స్ ముందుకు వచ్చి జనాల్లో అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు అంటే ఇట్స్ యాక్చువల్లీ పబ్లిక్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్. చాలా అప్రిషియేట్ చేస్తాం. అవర్ మోటో ఇస్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. వాళ్ళు ఎప్పుడు పాపం
మేము మోసపోయాము అని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగకూడదు అన్న కోరికతోనే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం. అది కంపల్సరీ అండి, ఎందుకంటే ఇవన్నీ మనకి సివిల్ కేసెస్ కింద వస్తుంది. సివిల్ కేస్ దాది 10 years అవ్వచ్చు, 15 years అవ్వచ్చు. సో మోసపోయే కంటే జాగ్రత్త పడటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఛానల్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.